నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అంటే రేణు దేశాయ్ ఒక వీడియో షేర్ చేస్తూ అంటే జానీ మూవీలోని క్లిప్స్ జాయిన్ చేస్తూ వీటిని షేర్ చేశారు. అండ్ షేర్ చేస్తూ ఇది నేనైనా అన్నట్టుగా ఒక వీడియో అంటే ఒక పోస్ట్ పెట్టారు. అంటే తను పాత జ్ఞాపకాలని నెవరేసుకుంటున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఇంకా అన్నయ్యను మర్చిపోలేదు వదిన అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అంటే తను ఇంకొన్ని నెగిటివ్ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే పవన్ కళ్యాణ్తో విడిపోయాను, నాకు ఆయనతో సంబంధం లేదు అని ఇన్ని రోజులు మాట్లాడారు, మళ్ళీ ఈ వీడియో ఎందుకు పెట్టారు అని కూడా మాట్లాడుతున్నారు. అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు ఎలా చూస్తున్నా కాబట్టి నేను ఒకేలా చూస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయిని నేనే పట్టుకొచ్చాను మొట్టమొదటి. చాలాసార్లు చెప్పి దానికి ఎవడో తెలిసి వెర్రి పుష్పంగాడు ఈయనే తీసుకొచ్చారట. ఒక ఎగతాళిగా ఏర్పడ్డాడు. మరి ఎదవా నేనే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి సనంద సి హోటల్లో జూహులో టైం సినిమాకి బుక్ చేశాను అమ్మాయిని. ఓకే, తర్వాత తను ఫెమినా టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను హైదరాబాద్లో మటుకు షూటింగ్ జరిగింది, మీకు విషయం చెప్పాలని చెప్పి చేయబట్టి తీసుకెళ్ళింది రూమ్లోకి. ఇక్కడ వాళ్ళ మదర్ దగ్గరికి. నాకు ఫుల్ వచ్చేస్తుంది నిద్ర. హౌస్ కీపింగ్లో ఉన్నారని నేను బయటకు వచ్చాను, తుడుస్తున్నారని. నేను ఒక 10:30 తర్వాత మాట్లాడదామని చెప్పి వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు ఆ 10:30కి వచ్చి నన్ను తీసుకెళ్ళింది మదర్ దగ్గరికి. ఏంటి ఇలా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోమన్నాడు నన్ను, ఎలా ఉంటుంది, ఎలా ఉంటాడో పెద్ద పెద్ద మెగాస్టార్ తమ్ముడు అతను, కాబోయే మంచి స్టార్ అతను, కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ వైఫ్ గురించి చెప్పలేదు నేను. అక్కడ ఫస్ట్ వైఫ్ నాకు రిలేషన్, అర్థమైందా? ఇన్ని ఎందుకు చెప్పడం, అసందర్భం అక్కడ కదా. ఏదో జరిగింది, అమ్మాయి చేసుకుంటా అన్నాడు. ఓకే, దీని వెనకాల చాలా ఉంది. అట్లా యాక్చువల్గా అమిషా పటేల్ చేసుకుంటాక మనవాడు ప్రయత్నించాడు బద్రీ సినిమాలో. ఈ బద్రీ సినిమాలో ఎలాగ ఎంటర్ అయిందంటే ఈ అమ్మాయి, నేను టైంలో పెట్టుకోలేదు కదా, ఆ ఫోటోగ్రాఫ్ ప్రభుదేవ్ తీసుకున్నాడు. నేను ఈ అమ్మాయిని ట్రై చేయించాడు. ట్రై చేయాలి. అప్పుడు జేమ్స్ బాండ్ ఇద్దరు పార్థివన్ యాక్ట్ చేసి తమిళ సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా మా సినిమా ఇంకా జరుగుతూనే ఉంది, బద్రీ ఇంకా జరుగుతూనే. బద్రీ అప్పుడే బుక్ చేశారు. ఇది చూసి ప్రభుదేవ మరి అందరికి కావాల్సిన డ్యాన్స్ డైరెక్టర్ కదా, అతను సినిమాలో చేస్తుందని తెలిసి బద్రీ బుక్ చేశారు. సెకండ్ క్యారెక్టర్ కదా, మెయిన్ క్యారెక్టర్ ఎవరు? అమిషా పటేల్. అమిషా పటేల్ని పెళ్లి చేసుకోవడానికి మనవాడు చాలా ప్రయత్నించాడు. సినిమాలో మానేయమంటే నేను మానుంది అమ్మాయి. అక్కడ గొడవ వచ్చి ఆ అమ్మాయి మీద గొప్పతో ఈ అమ్మాయి చేసుకున్నాడు. నీకు అర్థమైందా? ఆ విషయం రేణు దేశాయ్ బాగా తెలుసు. ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు అక్కడ ఏదో ఫారెన్ కంట్రీలో మనవాడు ఇలా కొట్టేసుకున్నాడు. మిషా పటేల్కి ఎంత కొడుతుంటే నాకు ప్రొడ్యూసర్ చెప్పాడు, చచ్చిపోయారు త్రివిక్రమారావు గారు. తప్పులేదు, ఆ లవ్లో ఉన్నప్పుడు రకరకాలు జరుగుతుంటే మనవాడు కొంచెం ఎమోషనల్ కాబట్టి అలా చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి మీద కోపంతో ఈ అమ్మాయిని రా నేను చేసుకుంటాను చేసుకున్నాను. ప్లస్ పవన్ కళ్యాణ్ ఇంట్లో ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అన్ని నెగిటివ్ సినిమాలు ఫ్లాప్లు అన్నీ అయిపోయినాయి. ఈ చెప్తాను తన తర్వాత డామినేట్ చేసింది చాలా మందిని. ఇవన్నీ చూసి ఇలాగ ఇద్దరు పుట్టారు మంచి బాగా. సో తనకి ఎంత ఇవ్వాలి అంతే ఇచ్చి ఫస్ట్ అమ్మాయికి కూడా అలాగే చాలా కాలం ఇవ్వకుండా బాధ పెట్టాడు, కుదరలేదు. 6 to 7 crores ఇచ్చారు. మన రిలేషన్ ఉన్నా కదా నందిని. సో ఇవన్నీ తెలిసిన కానీ నా విషయం ఎప్పుడు మాట్లాడు. నా దగ్గరికి ఒకప్పుడు అలా వచ్చేవాడు, ఆయన కూడా ఎప్పుడు ఈ విషయాలు వ్యక్తిగత విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. తను నా రిలేషన్ సంగతి ఈ రోజుకి నేను అతను చెప్పలేదు, తెలుసు. కాకపోతే సో అలాగే ఈ అమ్మాయి ఎంటర్ అయింది రేణు దేశాయ్. తెలియని సన్నాసులకి మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి లేటెస్ట్ వీడియోలో ఇది జరిగింది. ఓకే, బద్రీలో అమిషా పటేల్కి అమ్మాయి అతనికి కుదరలేదు. దే లివ్ టుగెదర్ ఆల్మోస్ట్. అయినా కూడా నువ్వు సినిమా మానేసి నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు వస్తారు అలాగా? ఆ అమ్మాయి ఫాదర్ స్టాక్ బ్రోకర్ ఏదో అది చేత తను ఎక్కడో ఉంటూ బాగా చదువుకుని యాక్చువల్గా ఆ అమ్మాయి కూడా పెద్ద ఫేమస్ అవ్వలేదు. ఓకే, ఆ ప్లేస్లో ఈ అమ్మాయి చేసుకుంది. చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారు. సూపర్ హైట్ అతను అకిరా. సో అకిరా కురోసావా డైరెక్టర్ పేరు అది. అకిరా అంటే ఏంటి? జాపనీస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ద వరల్డ్. అకిరా కురోసావాలో అకిరాని పెట్టాడు. అదేందా? ఇది కూడా సందర్భోచితంగా చెప్పేస్తాను. అప్పుడప్పుడు నేను ఉన్నాను వస్తూ ఉంటుంది ఈ అమ్మాయి సోషల్ మీడియాలోకి. కొంచెం బలా పెళ్లి చేసుకుంటానంటది, చేసుకున్నానంటది. అక్కడ 2-3 సినిమాలు తీసింది. అదేదో యావరేజ్ అయినా 2 సినిమాలు దొబ్బినాయి. అక్కడ జెనీలియాల హస్బెండ్ పెద్ద డిస్ట్రిబ్యూషన్,
ఎక్స్ సీఎం కొడుకు అతను పూణేలో. ఓకే, సో వాళ్ళ యొక్క సహకారంతో మొత్తానికి ఏమో 2-3 సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ బాగా ఇచ్చాడు. కొడుకు కూతురు ఉందని ఇవ్వడా? ఆ విషయంలో వి మస్ట్ అప్రిషియేట్. ఫస్ట్ అమ్మాయి కొంచెం నాటకాలు ఆడాడు, కుదరలేదు అక్కడ. చక్రధరరావు వాళ్ళ ఫాదర్ మొత్తం పెట్టి ఆ రోజుల్లో ఇతర కెపాసిటీకి మించే డబ్బులు వసూలు చేశారు. అర్థమైందా? సో దాని తర్వాత ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు. ఈ అమ్మాయికి పిల్లలు పుట్టేశారు కదా, ఈ లవింగ్ దెమ్. సో అమ్మాయి బాగానే ఇచ్చాడు. కానీ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటుంది. అసలు జరిగింది ఇది. ఎంటైర్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ డింట్ లైక్ హెర్. వాస్తవం మాట్లాడగలరు. అబ్బాయి నాకు అమ్మాయి ఇష్టమే, బట్ మధ్యలో ఎప్పుడు కలలేదంటే ఏదో ఒకసారి షాప్ పెట్టారు రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో. ఈ కట్టెలు ఏమి ఉంటాయి కదా, ఈ అబ్బాయి షాప్ పెట్టాడు డ్రైవర్ 7 క్రితం. నాకు ఎవరో చెప్తే కింద కవర్ డ్రైవర్ పంపాను. ఓకే, తను అప్పుడే ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి ఏదో ఫోన్లో మాట్లాడుతాను అందట. అదే వెళ్ళిపోయాడు. వెళ్తూ ఇంకా ఓవర్ బ్రిడ్జ్ కట్టలేదు, అప్పటికప్పుడే ఫౌండేషన్ చేస్తున్నారు. దాని తర్వాత బిజినెస్ బాగోలేదు, ఎత్తేసారు. షీఈస్ గుడ్ బై ఆల్ మీన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. మిగతా వాళ్ళు కాకుండా గుడ్ గర్ల్. కానీ అమీషా పటేల్ మీద కాకపోతే చేస్తున్నాడు. దాని తర్వాత పిల్లలు పుట్టారు. అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి కూడా మంచి భరణం ఇచ్చాడు. అవి రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టబ్ లైన్ పెట్టి చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అవన్నీ కరెక్ట్ కాదు కానీ డబ్బులు కూడా